హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మటన్ బీరకాయతో కర్రీ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూసారా, తామరాకులో చుట్టించారు మటన్ని. చాలా రోజులైంది నేను చూసి తామరాకు. ఇలా మనం నేచర్కి దూరంగా ఉంటున్నాం కదా, కాబట్టి మనం ఇలాంటివి చూడటం కష్టమే. ఇక్కడ ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను. దాంట్లో ఇలా వాటర్ యాడ్ చేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన మటన్లో ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కారం 2 teaspoons వేస్తున్నాను. కొంచెం అంత పసుపు, ఒక 1/2 స్పూన్ ఉంటుంది. 2 teaspoons అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్గా వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ నేను వీటన్నిటిని ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుకుంటున్నాను. మనం గెరిటెలతో కలిపేదానికంటే కూడా చేతితో కలిపితే చక్కగా పడుతుంది అన్ని ముక్కలకి ఈవెన్గా. ఇలా అంతా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక 1/2 hour. ఈలోపు మనం కర్రీకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఉల్లిపాయ ఒక బౌల్ తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి చీలికలు, బీరకాయ. ఇది బీరకాయని ఇలా గీర తీసేసుకుని ఆ తొక్క తీయకుండా ఇలా చిన్న ముక్కలుగా కోసుకున్నాను. ఒక 2 ఇంచుల అల్లం ఇలా ముక్కలు పెట్టుకున్నాను. ఒక గుప్పెడంత కొత్తిమీర, పుదీనా, ఒక టమాటో ఇలా కోసి పెట్టుకున్నాను. నేను కుక్కర్ పెట్టుకుని కొంచెం హీట్ అయినాక 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకున్నాం. దాంట్లో ఇలా చెక్క, లవంగాయలు, యాలక్కాయలు వేసుకుని కొంచెం వేగనివ్వాలి. ఇలా కొంచెం వేయించుకున్నాక షాజీరా వేస్తున్నాను నేను. మీ దగ్గర షాజీరా లేకపోతే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు దీని బదులు. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కొంచెం పసుపు యాడ్ చేసుకుని వేయించుకోవాలి. కొంచెం దోరగా వచ్చే వరకు ఇది వేగనివ్వాలి. ఇక్కడ నేను ఒక 1/2 teaspoon పసుపు యాడ్ చేశాను ఉల్లిపాయ వరకు. మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు మటన్లోనే యాడ్ చేసుకున్నాం కదా, అందుకోసం దీని వరకే వేసాను నేను పసుపు. ఇలా కొంచెం 2-3 సార్లు ఇలా తిప్పుకుని ఫ్రై అయినాక ఉల్లిపాయ మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. వేసుకుని నూనెలో ఒక 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. 5 నిమిషాలకు ఒకసారి తీసి తిప్పుకుంటూ ఉండాలి. ఇలాగా మనకి మటన్లో నీరు ఉంటుంది కదా, ఉప్పు అవన్నీ వేసాం కదా, దానికి నీరు వస్తుంది. అదంతా ఇలా కొంచెం వేగనిస్తే ఆ పచ్చివాసన పోతుంది. ఇక్కడ నేను టమాటా యాడ్ చేస్తున్నాను. టమాటో మనకి మటన్కి కొంచెం పులుపుదనాన్ని ఇస్తుంది, అది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బీరకాయ 1/2 kg యాడ్ చేశాను. 1/2 kg మటన్కి 1/2 kg బీరకాయ యాడ్ చేశాను. బీరకాయ మనం కంప్లీట్గా తొక్క మొత్తం తీసేయకూడదు, తీసేస్తే బీరకాయ కలిసిపోయి కనిపించదు. ఇక్కడ 2 అల్లం ముక్కలు వేసాను. మనకి మటన్ తొందరగా ఉడకదు కదా, అది ఉడకటం కోసం ఈ చిన్న టిప్. విడిగా అల్లం ముక్కలు 2 వేస్తే మనకి బాగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లో వాటర్ యాడ్ చేశాను, ఒక 3/4 గ్లాసు. మనం వాటర్ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, దాంతో 3/4 గ్లాస్ యాడ్ చేశాను వాటర్. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ రానిస్తే మనకి బాగా కుక్ అయిపోతుంది. ఇలా మూత తీసి దాంట్లో ధనియాల పొడి 2 teaspoons వేసాను. 1.5 స్పూన్ మటన్ మసాలా యాడ్ చేశాను. మన ఇంట్లో వాడుకునే మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు.
ఇక్కడ నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి మటన్ మసాలా యాడ్ చేశాను. పుదీనా కొత్తిమీర ఇందాక పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకున్నాం. కొంచెం కలుపుకొని సిమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనిస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిచ్చాను. చూసారా మనకి మసాలా వేసిన కలర్ ఎలా చేంజ్ అయిందో. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, తగ్గితే ఒక పావు టీ స్పూన్ పంచదార యాడ్ చేశాను. మనకి ఫ్లేవర్స్ అన్నిటినీ అడ్జస్ట్ చేస్తుంది పంచదార. బీరకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా. ఇది మనకి పచ్చికారం వేయటం వల్ల ఈ కలర్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.